Backstage Pass, Institute of Gaming. For more details, contact 709396596. ఇద్దరిలో ఎక్కువ మొబైల్ పట్టుకుని కూర్చునేది ఎవరు అంటే వాష్రూమ్ లో కాదు మామూలుగా మీరు వాష్రూమ్ లో 15 మినిట్స్ అని చెప్పారు కదా 50 మినిట్స్ 50 50 అయ్యో 15 నాన్న వాష్రూమ్కి వెళ్ళి ఒక రీల్ చూసి అంత కూడా అవ్వదు సార్ మీరు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ సార్ చాలా మంది ఫాలో అవుతారు ఓకే పర్వాలేదు సెల్ ఫోన్స్ నందినే ఎక్కువ. ఎక్స్క్యూజ్ మీ, నేను సగం రోజు అంతా కాలేజ్లోనే ఉంటే నేను సెల్ ఫోన్ ఎక్కడ వాడతా? నాన్న పొద్దున్న నుంచి మనం మాట్లాడుతున్నాం కూడా ఓకే అంటే నేను నాకు సగం వర్క్ అంతా సెల్ ఫోన్లో చేసేస్తాను అనమాట, ఈ వాట్సాప్లోనే. ఆయన కూడా ఫోన్ ఎక్కువ వాడినా. సో డాడీ సినిమాలో ఇద్దరు బాండింగ్ అలా ఉంటుంది అని అన్నారు కదా. సో మదర్ తెలియకుండా ఐస్ క్రీమ్స్ తెచ్చుకోవడం తినడం ఇలా ఏదో ఉంటది కొన్ని చాలా చాలా రోజు మామూలుగా నందిని ఇష్టమైన కూడా శ్రీవాణి ఫస్ట్ వద్దు జంక్ ఫుడ్స్ వద్దు అంటది. నేను మాత్రం నేను తెచ్చుకో ఓ పని చేసి తొందర తీసి అమ్మొచ్చేస్తుంది ఆ టైప్లో ఉంటుంది అనమాట. బట్ సీక్రెట్స్ ఏమన్నా షేర్ చేసుకున్నారు అనుకోండి సార్ మీరు ఇద్దరు, మమ్మీకి చెప్పకూడదు ఇలా. ఇద్దరు ఎవరు రివీల్ చేసేస్తారు ముందు? ఇద్దరు రివీల్ చేస్తారు. ఇద్దరం మా ఇద్దరు కాగదు చెప్పినప్పుడు శ్రీవాణి ఇద్దరు తిడుతుంది అనమాట. అంటే నాకు తెలియకుండా చేశారా? అవునే వన్ డే దాచింది చెప్పాను నీకు అని చెప్పి కవర్ చేస్తుంటాం. ఇప్పుడు ఇద్దరి మధ్య కామన్ చూస్ వన్ కామన్ ఆన్సర్ కావాలి. ఓకే డన్. తెల్పతి లాగా ఇద్దరు ఒకేసారి చెప్పాలి, బట్ ఎవరు ఏం చెప్తారో చూద్దాం. ఐస్ క్రీమ్ ఆర్ చాక్లెట్? ఐస్ క్రీమ్. ఓ మీ నందిని ఇష్టం అన్నారా? నాకా? నీకు ఇష్టం అండి, మన ఇద్దరికి సేమ్ ఉందో లేదో. నాకు చాక్లెట్ కానీ నందిని ఐస్ క్రీమ్. బీచ్ ఆర్ మౌంటైన్స్? బీచ్. అంటే బీచ్ 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 బీచ్. మార్నింగ్ పర్సన్ ఆర్ నైట్ ఓల్? నైట్ సింగింగ్ ఆర్ డాన్సింగ్? సార్ మీరు ఐ మీన్ డాన్స్ చాలా పర్ఫార్మెన్స్ చూసాం, మీరు ఇద్దరు పాట పాడితే చూడాలని అప్పుడు అనిపించింది సార్. అప్పుడు ఇంకోటి అంటే ఇప్పుడు మామూలు ఒక 5 years నుంచి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో బిల్డప్ చేసుకున్న ప్రేమ ఆప్యాయత అందరూ పోతాయి అనమాట, ఒక పాటతో పోతాయి. అందుకే వద్దు. సో పిజ్జా ఆర్ బిర్యానీ? బిర్యానీ. అరే అవును బిర్యానీ, యాక్చువల్లీ బిర్యానీ. బుక్స్ ఆర్ టీవీ? టీవీ. సార్ మీరన్నా కొంచెం మాట వరుసకి బుక్స్ అనొచ్చు కదా సార్, ఏమంటారు? అంటే బేసికల్గా బుక్స్ ఎవరు రాసి మంచి ఎందుకు కాదు, ఇప్పుడు ఆవిడ రేపు పొద్దున్న అకాడమిక్స్ లో ఉన్నామే, ఆమె కూడా అదే ఫీల్ అవుతుంది, ఎవడో రాసిన బుక్స్ నేను చదవడం ఏంటని. అవును టీవీ చూసి నేర్చుకుంటది, కానీ మాకు ఆప్షన్ లేదు, చదవాల్సి వస్తుంది ఎంత అనుకున్నా కూడా. అంతే అంతే. రైనీ డే ఆర్ సన్నీ డే? రైనీ డే. ఇప్పుడు వింటర్ రైనీ సీజన్ ఆర్ సమ్మర్ అంటే ఏం చెప్తారు? వింటర్. నచ్చింది వింటర్. యాక్చువల్ రైనీ డే చిన్నప్పుడు ఇష్టం ఉండేది, మట్టి వాసన ఇవన్నీ ఇష్టం ఉండేది. కానీ ఈ మధ్యన రైన్స్ ఈ మ్యాన్ హోల్స్ ఓపెన్ అయిపోయి పాపం ఎవరో చనిపోయి ఇవి కొంచెం బాధపడి అమ్మొద్దు రైన్ వెళ్తుంటే బయటకు వెళ్ళలేకపోతున్నాం చిరాగ్గా. ఇది వింటర్ బాగుంటుంది, హ్యాపీగా చలిగా ఉండి చల్లగా ఉండి, అలా అని సమ్మర్ కూడా మరి ఎండలా ఉండి బయటకు వెళ్ళి అలా. వింటర్. మీరిద్దరు ఎక్కువగా షేర్ చేసుకునేది హగ్గా హైఫైయా? హగ్గే హగ్గే. యాక్చువల్లీ వన్ థింగ్ అంటే నాకు అప్పుడు మొన్న ఇది అయింది కదా ఇన్సిడెంట్, ఫ్లైట్ ఇన్సిడెంట్, సడన్ గా ఆల్ ఆఫ్ సడన్ అయింది. సో నేను కూడా ఆల్మోస్ట్ కొన్ని ఫ్యూ మంత్స్ బ్యాక్ మన శ్రీవాణి గారికి కూడా అలా అయినప్పుడు ఐ మీన్ నేను లిటరల్లీ మీరు కేర్ చేయడం టేక్ కేర్ చేయడం పెద్ద అయినా ఓకే పర్లేదు, ఐ మీన్ వైజ్, బట్ ఈవిడ కూడా ఆల్మోస్ట్ మదర్ రోల్ ప్లే చేసినట్టు. లేదు యాక్చువల్గా నాకన్నా ఎక్కువ రోల్ ప్లే చేస్తాను. అప్పుడు నేను నా దుఃఖం కూడా అయిపోయింది అనమాట. నందిని ఏంటి ఇంత పెద్ద అయిపోయి పాపం అదే పరిస్థితి, నానా అది కట్టాలంటున్నానా అది హాస్పిటల్ అంటే నేను ఇలానే ఉన్నాను, నాకు ఏం చేస్తాను అర్థం కాలేదు. సరే ఆగని చెప్పి తనే బిల్లు కట్టి అయినప్పుడు కూడా నాన్న అక్కడ చూసి ఇంకా షాక్లలో ఉండిపోయాడు. నాన్నకేం అర్థం కావట్లే. నేను అన్న ఆగని చెప్పి ఇంకా నేను డ్రైవర్ అన్న అమ్మ వెళ్ళి మేము అన్ని హాస్పిటల్స్, మేము ఉన్న ఏరియాలో అసలు ఏం హాస్పిటల్స్ లేకుండే. ఎర్లీ మార్నింగ్ 4 o'clock అనుకుంటా. ఇంకా అప్పటికి తిరిగి ఏదో చిన్న హాస్పిటల్లో మళ్ళీ డాక్టర్స్ని ఎక్కడి నుంచో పిలిపించి అప్పుడు వేయించామన్నమాట. సో ఇంకా నాన్న మళ్ళీ వేరే పెద్ద హాస్పిటల్కి షిఫ్ట్ చేసి రమేష్ హాస్పిటల్కి అక్కడ చేసి ఒక 3-4 hours వరకు ఆ డాక్టర్లు వస్తున్నారు, తను ఓకే అండి స్టిచెస్ పడ్డాయి. మధ్య వచ్చేదాకా నేను అసలు ఎవరితో మాట్లాడలేదు, ఏం తినలేదు. తను మాత్రం చూసాను సార్, ఆ బ్లడ్ అంతా నిజంగా చాలా ఇదంతా బ్లడ్ ఉంది. అప్పుడు స్పాట్లో అయితే ఇంకా ఘోరం. నందిని లేపింది, నాన్న అమ్మకి యాక్సిడెంట్ అంటే నాకు అర్థం కాలేదు, నిద్ర మాత్రం ఉన్నాను అంతే. అప్పుడు అనుకున్నాను నందిని ఏంటి అసలు ఇంత పెద్దలాగా ఇవన్నీ వెళ్ళి 10 సార్లు అటు ఇటు తిరిగి కౌంటర్లో డబ్బులు కట్టి ఇటు వచ్చి ఆ బ్యాండెడ్ కొని అలా అప్పుడు అనుకున్నాను నందిని సూపర్.
సూపర్. సార్ గుంటూరు ఎందుకు సార్? అంటే అప్పుడు గుంటూరులో చేయించారు. గుంటూరు యాక్చువల్గా చీరాలు వెళ్తాం, చీరాల బీచ్, చీరాల బీచ్ గుంటూరు హాస్పిటల్ దగ్గర ఉండే, అంటే ఒక 25 minutes 30 minutes. మేము చిలుకలూరుపేట దగ్గరలో అయింది యాక్సిడెంట్. సో ఆ ఊర్లో చిన్న చిన్న హాస్పిటల్స్ ఉన్నట్టున్నాయి. నేను అంటే చాలా ఘోరం జరిగింది. నేను ఫుల్ అరిచేసి పోలీసుల మీద, హాస్పిటల్ మీద అనవసరంగా పొద్దున బీపీ తెచ్చుకొని, శ్రీవాణి చాలా ధైర్యం ఎక్కువ. దాన్ని ఒక హాస్పిటల్కి వెళ్ళి ఇంతకే అది కట్టి అడ్డు పెట్టుకొని, ఏమండి మీరు బీపీ తెచ్చుకోకండి పదండి అని చెప్పి అప్పుడు అంబులెన్స్ బుక్ చేశాను. దగ్గరలో మంచి హాస్పిటల్ ఏంటంటే గుంటూరులో ఆస్టర్ రమేష్ హాస్పిటల్ బాగుంటుంది అంటే అక్కడికి వెళ్ళిపోయామన్నమాట. అంటే నాకు అనిపించింది, అంటే అంతకుముందు అంతా ఒక నవ్వులుగానే మీరు మీ ఎప్పుడు హిలేరియస్గానే ఉంటుంది మీరు ఎప్పుడు నిజంగా వాయిస్ పోయినా సరే, ఎవరు ఏదో కమెంట్ పెట్టినా సరే, మీరు నవ్వుతున్నారు ఏంటి అన్నా సరే మాకు అది అంటే ఎప్పుడైతే డాక్టర్ వస్తుంది వాయిస్ నో ప్రాబ్లం అని చెప్పాడో అప్పుడు ఏడిపించడం, అమ్మయ్యా దీని గొంతు లేదు అని చెప్పి అలా నవ్వేటోళ్ళం. కానీ యాక్సిడెంట్ అనేసరికి ఒకసారి కొంచెం ఆ భయం, బాధ, ఏంటి ఇంత ఘోరం అయిపోయింది ఏంటి మనకి లైఫ్ ఒకటేసారి టైప్లో అనిపిస్తుంది. అండ్ నార్మల్గా సంబంధం లేని సిచ్యువేషన్కి సంబంధం లేని క్వశ్చన్ ఒకటి అడుగుతున్నాను సార్. అంటే ఇప్పుడు వెనిలా స్పార్కిల్ మీద చాలా నెగిటివిటీ బాగా స్ప్రెడ్ అవుతుంది, మీరైతే సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకు సార్? అంటే రీజన్ ఏంటి మీరు చెప్పండి. ఆవిడ ఇచ్చింది మనం తింటున్నాం కదా, మేము నిజంగా హెల్త్ పరంగా కొంచెం సన్నగా అయ్యాను. అంటే మీరు నన్ను చూస్తే ఒక 6 months నుంచి శ్రీవాణిలో చాలా చేంజ్ వచ్చింది. మళ్ళీ యాక్సిడెంట్ అయ్యి ఇన్టేకింగ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల మళ్ళీ కొంచెం వెయిట్ పుట్ అనేది, మళ్ళీ ఇప్పుడు 4 kgs తగ్గింది ఆవిడదే ఫాలో అయ్యి. ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఒక పని చెప్పిన, ఆచార్య సినిమా ఎందుకు బాగాలేదు అంటే నువ్వేం చెప్తావు? నేను చిరంజీవి ఫ్యాన్ లాగా నాకు అది కూడా నచ్చిందని చెప్తాను, నీకు నచ్చలేదని చెప్తాను. సో డెఫినెట్గా మేమైతే ఏదైతే ఆనందపడ్డామో ఆ వల్ల హ్యాపీగా ఉన్నాం. సో ఆ నుంచి మేము అలాగే చెప్తాను. అంటే అమ్మ నాన్ననే కాదు, నేను కూడా డైట్ చేశాను, నాకు కూడా ఆంటీ ఇచ్చారు, నేను కూడా ఒక 1 month అలా చేశాను, చాలా హెల్తీగా, అసలు ఏమి ఇలా కడుపు ఆకలి ఏం వేయలేదు. ఓపెన్ చెప్తాను. ఇప్పుడు ఆవిడ గురించి పబ్లిసిటీ అని కాదు, కానీ నిజంగా మనస్ఫూర్తి చెప్పాలంటే మేము మామూలుగా ఎన్నో మేము సన్నగా వాళ్ళని ఎప్పుడో కోరుకుంటాం కదా, నేను శ్రీవాణి చాలా ట్రై చేసాం. అంటే వేరే పేర్లు వద్దులే, అది ట్రై చేసాం, ఇది ట్రై చేసాం, పొద్దున్న ఇది అయితే చాలు అని. కానీ మాకు తెలియకుండా 3rd day 4th day వీక్నెస్ వచ్చేసింది అనమాట. అంటే ఇలా వీక్ అయిపోయి, లో బీపీ అయిపోయి, చిరాకు అయిపోయి, ఫ్రస్ట్రేషన్ అయిపోయి. కానీ ఈరోజు డైట్లో అనిపించదు, కానీ సన్నగా అవుతుంటాను. నాకు నిజంగా చెప్తా వింత అనిపిస్తుంది నాకు నిజంగా. టేస్టీ ఫుడ్ ఆంటీ మార్నింగ్ ఒక ఆమ్లెట్ ఇవన్నీ వేసుకోరా, బాదం పిస్తా ఇవన్నీ తీసుకుని ఆమ్లెట్, ఒక హెల్దీ జ్యూస్ ఇస్తారు, మళ్ళీ లంచ్ ఇస్తారు, స్నాక్స్ ఇస్తారు. ఒక్కటి 7 o'clock తర్వాత తినద్దు, ఎందుకంటే అది నార్మల్ హ్యూమన్ కి మంచిది కాదు 7 తర్వాత. అండ్ ఎక్కువ టైం పడుకోవాలి. అందుకే నేను ఆవిడ డైట్ ఎక్కువ ఫాలో అవ్వను, ఎక్కువ టైం పడుకోను మ్యాక్సిమం. శ్రీవాణి మాత్రం మంచిగా శుభ్రం పడుకుంటుంది, అందరినీ పడుకుంటుంది, ఫాలో అవుతారు. అందుకే నేను ఆవిడ సపోర్ట్ చేయడం కాదు, బయట కూడా చెప్తుంటే ఏదో. అంటే డౌట్ ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఈమె సర్టిఫికేషన్స్ తప్పు, ఇవన్నీ ఫేక్వి అని అన్నారు. అంటే దీనికి సర్టిఫికేషన్ అవసరమా అసలు? నేను అదే చెప్తాను బ్రదర్, సింపుల్ లాజిక్ చెప్తాను. ఏమో నాకు తెలీదు. నేను శ్రీవాణి నందిని వెళ్ళినప్పుడు మాత్రం